ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయినట్టే అంటారా, ఇంకేమైనా అనుమానాలు ఉన్నాయంటారా? అంటే సీమాంధ్ర నేతల్లో మనం చూస్తున్నాం, వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళకుంది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారు కదులుతున్న విధానం, వారు నిర్ణయం చేసిన పద్ధతి, వారు చెప్పేదాన్ని బట్టి చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రం అనివార్యం. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతుంది. రాష్ట్రం కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ అతి త్వరలో పూర్తి చేయబోతున్నట్టు మరి కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉన్న అధికార యంత్రాంగం, ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రివర్గం అందరూ కూడా ఆ దిశలో చర్యలు చేపట్టినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పనిసరి, రాష్ట్రం రాబోతున్నట్టు మేము భావిస్తున్నాం. శివ కాల్ చేశారు నార్వే నుండి. శివ గారు. హలో నమస్కారం అండి. శివ గారు చెప్పండి. నమస్తే అండి, విజయరామ్ గారు. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, టీఆర్ఎస్ నుంచి ఎటువంటి గొడవలో పడకుండా, తిట్లు తినకుండా బయటకు వచ్చినందుకు. జనరల్ గా కేసీఆర్ గారికి ఏదైనా అగైనెస్ట్ గా అయితే ఆయన తెలంగాణ ద్రోహి అనేది బై డిఫాల్ట్ ఒక లేబుల్ అతికించి బయటికి పంపిస్తారు. అటువంటిది లేకుండా బయటకు వచ్చినందుకు థ్యాంక్స్ అండి. వాట్ ఎవర్. అండ్ సెకండ్ వచ్చి, తెలంగాణకి అన్యాయం జరిగింది అనేది మామూలుగా ఇన్ని 13 సంవత్సరాలుగా అంటే నాకు నాలెడ్జ్ ఉన్నంత ప్రకారం వింటూ వచ్చాను. ఆల్మోస్ట్ అందరూ చెప్తున్నారు 50+ ఇయర్స్ నుంచి తెలంగాణకి బాగా అన్యాయం జరిగింది, సో ఇన్ వాట్ ఎవర్ ద మోడ్ అని అందరూ అంటున్నారు. అది నేను కూడా నమ్ముతానండి. ఈవెన్ దో ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, కొంతమేరకు అన్యాయం జరిగింది అనేది. కాకపోతే మా ఇంట్లో ఒక దొంగోడు వచ్చి ఏదో ఒకటి ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా అది కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలంగాణ నాయకులు చాలా మంది సీనియర్ లీడర్స్ ఉన్నారు, అండ్ ఫేమస్ పొలిటీషియన్స్ కానీ అందరూ ఉన్నారు. వాళ్ళంతా ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ పొలిటికల్ కెరియర్ అందరికీ ఉంది. ఈవెన్ ఆంధ్ర సైడ్ నుంచి అన్న సీనియర్ పొలిటీషియన్స్ తెలంగాణ సైడ్ నుంచి ఎక్కువ ఉన్నారు. ఈ 30-40 ఇయర్స్ నుంచి అన్యాయం జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకోవడం ఎంత కరెక్ట్? సో వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు కాబట్టి ఇవన్నీ జరిగాయి. మీరు వేసిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇందులో 30-40 ఇయర్స్ నుండి మరి రాజకీయాలలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అంశం పట్ల స్పందించలేదని మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా రాజకీయ పార్టీలలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులు నిరంతరంగా నిర్విరామంగా పదవులలో లేరు. 5 సంవత్సరాలకు ఒక మారు వచ్చినారు, ఒక మారు వెళ్ళినారు. అంటే రాజకీయ పార్టీలలో ఉన్న వ్యక్తులుగా ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు మరి వెలుగెత్తి చెప్తూనే ఉన్నారు. అందువల్లనే ఈ అంశం ఇంతవరకు కొనసాగింది. మరి రాజకీయ పార్టీలలో తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఉన్నటువంటి నాయకులు ఉన్నా అధికారం మాత్రం అసలైన సిసలైన అధికారం ఎప్పుడు కూడా మరి ఆంధ్ర ప్రాంతం నుండి ఉన్న ప్రముఖ వ్యక్తుల్లో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మరి వారి చెప్పు చేతల్లో అధికారం అనుభవించిన వాళ్ళే. వీరికి నిజమైన అధికారం అందుబాటులో రాలే, వీరు నిర్ణయం చేయలేకపోయినారు. దానికి తోడు కేంద్రంలో నిన్న మొన్నటి వరకు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నంత వరకు ఆమె కత్తికి ఎదురు లేదు. మరి ఏకైక ప్రభుత్వం పార్లమెంటులో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అధికార పార్టీ, వారికి పూర్తి స్థాయి బలం ఉంది పార్లమెంట్లో. కాబట్టి అక్కడ ఇక్కడ ఎవరైనా ఇలాంటి ఉద్యమాలు చేసినా అనగదొక్కగలిగినారు, ఆనాడు కంట్రోల్ చేసుకోగలిగినారు. అధికారం తమ చేతిలో ఉంది కాబట్టి మరి ఈనాడు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అనేక పార్టీలు వచ్చినవి, అనేక సమస్యలను వెలుగెత్తి చూపెడుతున్నవి, ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమం ద్వారా ఆ సమస్యను బహిర్గతం చేయగలుగుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో ఈ అంశం స్పష్టంగా బహిర్గతం కాగలిగింది. అనేక మంది, అనేక వర్గాల వాళ్ళు మరి ఉద్యమించారు. అందుకొరకే ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఉన్న అనేక రాజకీయ పార్టీలు మరి తీవ్రంగా గమనించినవి, ఒక నిర్ణయానికి వచ్చినవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం వల్లనే ఈ సమస్యకు పరిష్కారం చేయగలుగుతామేమనే నిర్ధారణకు వచ్చిన సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ కూడా నిర్ణయం చేసింది. కాబట్టి కేంద్రం కూడా ఆ దిశలో చర్యలు చేపట్టబోతున్నట్టు మనకు సమాచారం వస్తుంది. తెలంగాణ రావడం ఖాయంగా కనిపిస్తుంది. మస్కట్ నుండి సూర్యనారాయణ రాజు కాల్ చేశారు. సూర్యనారాయణ రాజు గారు చెప్పండి. విజయరామారావుతో మాట్లాడాలి. గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి సూర్యనారాయణ రాజు గారు. నమస్తే అండి. నమస్తే అండి.
ఇది నిజంగా ప్రజా ఉద్యమమా? నాకు ఒక డౌట్. ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులందరూ ఒక 12 సంవత్సరాల క్రితం నుంచి మొదలుపెట్టిన కేసీఆర్ మొదలుపెట్టిన ఆయన రాజకీయ నిరుద్యోగిగా తయారయ్యి మొదలుపెట్టి జనాలను రెచ్చగొట్టి ఆడి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆయన ఒక పార్టీ పెట్టి ఆ పార్టీలో ఇచ్చేసుకుని రాజకీయ నిరుద్యోగులను అందరినీ కూర్చుకుని ఇది చేశారు. మీరు చేసిన దీంట్లోని సుమారు 1000 మంది మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలు అనవసరంగా ఈ ఉద్యమం పేరుతో చచ్చిపోయారు. ఎందరో రోడ్లు పడ్డారు. మీరు చేసిన ఈ ఉద్యమంలోని ఎందరో కార్మికులు, కర్షకులు చాలా ఇబ్బందులు పడ్డారు. మీరు గొప్పగా చెప్పుకుంటున్న ఈ ఉద్యమంలో మన ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ చేసిన దానిలో చేసిన పద్ధతి మంచిదే ఉండొచ్చు. కానీ దాని మూలంగా ఎందరు సామాన్యులు ప్రాబ్లంకు ఇదయ్యారు. ఎందరు విద్యార్థులు ఒక విద్యా సంవత్సరంలో చదువు లేకుండా రోడ్లంటే తిరిగి మీ వెనకాల తిరిగి ఎందరు పిల్లలు నాశనం అయ్యారు. ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం మూలంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఇబ్బంది అవుతుంది, అందరూ సఫర్ అవుతున్నారు. ఇది మీకేమీ అక్కర్లేదా? కేవలం మీరు మా ప్రాంతం అని అనుకోవడమే తప్ప మీ ప్రాంతంలో కూడా చాలా మంది ఇంతకు ముందు నుంచి మినిస్టర్లుగా ఉన్నారు, చాలా ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మీ ప్రాంతం నుంచే పివి నరసింహారావు గారు కూడా తెలంగాణ వాదే. ఆయన 5 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేశారు కదా. ఈ అందరూ చేయలేనిది, ఈ అందరూ కూడా మీకు అధికారాలు లేవు, అధికారాలు ఉన్నాయి అని అనుకుంటా మీలో మీరు కొట్టుకుంటూ మీ రాజకీయ నిరుద్యోగాన్ని మీరు కవర్ చేసుకోవడం కోసం జనాలను అమాయకులను చేసి ఈ ఉద్వేగాలు సృష్టించడం కాదా? అది ఎంతవరకు సబు అంటారు? దానికి మీ నుంచి వచ్చే సమాధానం ఏంటి? ఇది క్లియర్ గా నాకు ప్లస్ ఈ వారధి చూసే వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా మీరు క్లియర్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు సూర్యనారాయణ రాజు గారు ప్రజలకు ఆవేదన లేక ఉంటే, ఆక్రోశం లేకుంటే, ప్రజలకు ఆలోచన లేకుంటే, తెలంగాణ పట్ల వారికి ఆ మమకారం లేకుంటే, రాష్ట్రం కావాలనే దృఢమైన వాంఛ లేని సందర్భంలో కేసీఆర్ గారో లేదా ఇంకా కోదండరామో లేక నాలాంటోళ్ళమో మేమేదో వాళ్ళను రేకెత్తిస్తే ఉద్యమం నడుస్తుందని భావించడము మరి మేము అనుకుంటే పొరపాటండి. మీరు గమనించుంటారు, సకల జనుల సమ్మెని దాదాపు నెల 36 రోజులు 1.5 months నడిచిందండి. అందులో కేసీఆర్ గారు ఇంటింటికి పోయి జనాన్ని రోడ్డు మీదకి తీసుకురాలేదే. కోదండరాం అన్ని ఆ గ్రామాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాఠశాలల విద్యార్థులను బయటికి తీసుకొచ్చి ఉద్యమించలేదే. ఎవరికి వారు స్వతహాగా మాకు తెలంగాణ కావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని అన్ని వర్గాల వాళ్ళు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని కులాల వాళ్ళు, అన్ని గ్రామాల నుండి, అన్ని జిల్లాల నుండి రోడ్డు మీదకి వచ్చి ప్రజలు డిమాండ్ చేస్తే ఇది కేవలం ఆయన నిరుద్యోగుడు, ఈయనకు పదవి కావాలి కానీ చేసిండని నిజంగానే ఆపాదిస్తున్నారు. మీరు చాలా సందర్భాలలో ఈ అంశాన్ని ఈ రకంగా ఆపాదించిన మాట వాస్తవమే. కానీ ఒక్క అంశం మీరు గమనించాలండి, ప్రజలకు ఆ ఆవేదన, ఆలోచన, ఆ భావన లేకుంటే ఉద్యమం తీవ్రతరం కాదండి, తీవ్ర రూపం కాదండి. ఎవరినో మీరు ఆత్మహత్య చేసుకోండి అని ఎవరిని ప్రోత్సహిస్తే ఆయన ఆత్మహత్య చేసుకోడండి. తనకు కూడా కొంత ఆలోచన ఉండుంటుంది, ఆవేదన ఉండుంటుంది, బాధ ఉండుంటుంది. మరి ఆ బాధతోని మరి ఈ ఉద్యమాన్ని చూసి ఆత్మహత్యలు చేసుకొని ఉంటారు. కానీ ఫలానా వ్యక్తి, ఫలానా లీడరు, ఫలానా వ్యక్తి వల్లనే ఇది ఉద్యమం నడిచిందంటే అన్న భావ్యంగా లేదండి. అది మరి ప్రజలలో ఆ భావన ఉంది, పూర్తి స్థాయిలో ఉంది, తెలంగాణ అన్ని ప్రాంతాలలో ఉంది. అందరు అడిగినారు, ఇది అందరి ఆలోచన, అందరి డిమాండ్ కాబట్టే ఉద్యమం ఈ స్థాయికి వచ్చింది తప్ప ఎవరో కావాలని తప్పుదో పట్టించినట్టు అనుకోవడం భావన మరి వాస్తవం కాదండి. రాజు గారు ఒక కాల్ ఉన్నారండి బెహ్రెయిన్ నుండి. గంగిరెడ్డి కాల్ చేశారు. గంగిరెడ్డి గారు. హలో గంగిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి. నమస్కారం గంగిరెడ్డి గారు నమస్కారం చెప్పండి. గంగిరెడ్డి గారు నమస్కారం చెప్పండి. చెప్పాలి సార్, మీరు ఇక సరే ఒకటి ఇవాళ మన సీఎం కిరణ్ గారు వ్యాఖ్యలు చేసిర్రు, మాట్లాడుతున్నా సార్. చెప్పండి చెప్పండి. అయితే మన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గారు వ్యాఖ్యలు చేసిండు, దాని ఎంత వరకు కరెక్ట్
తెలంగాణకు అనుకూలము అనడు, కాదు అనడు. ఈ రెండిటికి ఆయన సీఎం ఎంత కరెక్ట్ గా మాట్లాడుతుండు, మరి ఆంధ్రలో ఎంత వెళ్ళి నడుస్తుంది, వీటి గురించి మీరు అడగాలి. ఇప్పుడు గంగిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది. కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారి అధిష్టాన వర్గం, కేంద్ర ప్రభుత్వం వారి ఆధీనంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం చేసిన నిర్ణయమే పూర్తి స్థాయి నిర్ణయం అవుతుంది. దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలి. ముఖ్యమంత్రి గారికి ఇంకేమైనా చర్చించకుండా మిగిలిపోయిన అసంపూర్తి అంశాలు ఏదైనా ఉంటే మరి ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద ప్రధానమంత్రి దగ్గర సంబంధిత అధికారం కలిగిన సంస్థల దగ్గర వ్యక్తుల పట్ల లేవనెత్తితే ప్రయోజనం ఉంటుంది. మరి ముఖ్యమంత్రిగా వారు ఎక్కడైతే ఈ సమస్య పరిష్కారం అవుతుందో అక్కడ చెప్పాల్సింది అని నేను భావిస్తున్నా. మరి ముఖ్యమంత్రి ఇంకా రాష్ట్రానికి సంబంధించిన ఏదైనా ప్రజోపకరమైన నిర్ణయాలు చేయాల్సిన ఏదైనా ఉంటే కూడా మరి తన పరిధిలో లేకపోతే అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో కాని అంశాలైతే, పరిధిలో లేని అంశాలైతే కేంద్ర ప్రభుత్వానికి నివేదించుకోవచ్చు, డిమాండ్ చేయవచ్చు, అడగచ్చు. ఆ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి కూడా మరి ముఖ్యమంత్రిగా నా ధర్మంగా నేను ఈ అంశం పట్ల నేను ఈ నిర్ణయం చేసిన, ఈ డిమాండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది, వారి పరిశీలనలో ఉన్నదని చెప్పుకోవడంలో ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉంది, అధికారం ఉందండి. యుఎస్ నుండి శ్రీనివాస్ కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. టు ఫైండ్ అవుట్ యాక్చువల్లీ వాట్ ఈస్ సమైక్యాంధ్ర, వాట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ సమైక్యాంధ్ర? ఐఎమ్ టోటలీ లాస్ట్. సో సమైక్యాంధ్ర అనేది అసలు దాని మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటి? ఇప్పుడు శ్రీనివాస్ గారు సమైక్యాంధ్ర సమైక్యాంధ్ర డెఫినేషన్ ఈ సందర్భంగా మీరు అడుగుతున్నారు. 1956 ముందు తెలంగాణ ప్రాంతం అంతా హైదరాబాద్ రాష్ట్రం కింద ఉండేదండి. 1956 ముందు రాయలసీమ ప్రాంతం, కోస్తాంధ్ర ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంగా, కర్నూలు రాజధానిగా కొనసాగిన ప్రాంతం. అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాదు రాష్ట్రం, ఇక్కడ తెలుగు అక్కడ తెలుగు మాట్లాడుతున్నారు కాబట్టి భాషా ప్రాతిపదిక రాష్ట్రాల ఆలోచన సరళి విధానం కింద రెండు ప్రాంతాలను కలిపి సమైక్యాంధ్ర ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్గా నామకరణం చేసిరు. అదే సమైక్యాంధ్ర, అదే ఆంధ్రప్రదేశ్ అండి. అది మీలాంటి వాళ్లకు మరి అందరికీ తెలిసిన అంశమే, అది కొత్త ఏం లేదండి. సమైక్యాంధ్రని తెలంగాణ వాళ్ళు ఇవాళ ఏదో కొద్ది మంది చెప్పిన అంశం కాదు, ఆంధ్ర వాళ్ళు అన్న అంశం కాదు. సమైక్యాంధ్ర అంటే 3 ప్రాంతాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సందర్భంగా సమైక్యంగా 3 ప్రాంతాలు కలిసి ఉన్నాయి, సమైక్యాంధ్ర అయిందండి. అలాగే ఇంకా మీ రాజీనామా గురించి మాట్లాడుకుంటే, అంటే తెలంగాణ కళ సాకారం అయ్యేటప్పుడు, అంటే ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు తెలంగాణ కళ సాకారమైనప్పుడు ఇలా బయటికి రావడం వెనుక కారణం ఏంటంటే ప్రాధాన్యత తగ్గిందన్న ఒక్క అంశమేనా, లేకపోతే ఇంకేమైనా కారణాలు చూడొచ్చు అంటారు? ఇక్కడ అనేక సంవత్సరాల నుండి చర్చకు రాని ఇంకా అంటే ఎన్నో అంశాలు ఉన్నాయండి. అంటే ఇక్కడ మాత్రం మీరు అడిగినారు కాబట్టి ఈ మధ్య కాలంలో లేటెస్ట్గా జరిగినటువంటి పార్టీ పట్ల నేను అంటే అనుసరించిన విధానమా, పార్టీ నా పట్ల అనుసరించిన విధానమా, మరి అన్ని అంశాలను ఈరోజు మేము ముందుంచలేం. కానీ ఈ మధ్య కాలంలో మరి అక్టోబర్ నవంబరు మాసం నుండి టీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి, మండల స్థాయి కమిటీల నిర్మాణం జరిగిన సందర్భంగా కేసీఆర్ గారే మరి ఆ సంస్థాగత నిర్మాణ పర్యవేక్షక కమిటీ అని ఒక కమిటీ వేశాడండి. కమిటీకి నన్ను చైర్మన్గా వేసిండు. అయితే ఈ సంస్థాగత నిర్మాణాన్ని రోజువారీగా, జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని సమీక్షించే పని నాకు ఇస్తే నేను సమీక్ష చేసినానండి. ఏ రోజుకు ఆ రోజు సమీక్ష చేసినాం. సమీక్ష రిపోర్ట్లను కేసీఆర్ గారికి కూడా నేను అందించినానండి. రోజువారీగా అందించిన ల్యాప్టాప్ మా ఆఫీస్లో, టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ల్యాప్టాప్లో నిర్బంధించింది ఈ కార్యక్రమం, నేను సమీక్ష చేసిన కార్యక్రమం. అయితే ఈ సందర్భంగా మరి ఇంకో అంశం కూడా ఏమైందంటే
సమైక్యవాది. తెలంగాణ రాష్ట్రంలో కావాలని ఉద్యమించిన సమైక్యవాదులను ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వెంటాడిండు, పోలీసులతోటి బాధించిండు, పోలీస్ స్టేషన్లో పెట్టిండు, జైల్లోకి పంపించినటువంటి వ్యక్తి. అదే కాకుండా కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్తో ఉన్నటువంటి మాలాంటి బృందాన్ని ఆయన అనేక మార్లు తూలనాడిండు, మాట్లాడిండు. ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో విధంగా అగౌరవంగా మాట్లాడిండు. మరి అలాంటి వ్యక్తిని కేసీఆర్కి ఏమనిపించిందో పార్టీలో జాయిన్ చేసుకున్నారు, సంతోషం. పార్టీలో వచ్చిన తెల్లవారే సంస్థాగత నిర్మాణ పర్యవేక్షక కమిటీ చైర్మన్గా నేనున్న స్థానంలో వారిని నిర్ణయించి ఒక సంకేతం ఇచ్చాడండి. అంటే టీఆర్ఎస్ పార్టీలో సీనియర్సా జూనియర్సా ఎవరైనా నా ఇష్ట ప్రకారం నేను ఎవరిని ఎక్కడికి పంపాలంటే అక్కడికి పంపగలుగుతా. ఇగో శ్రీహరి నిన్నొచ్చిండా మొన్నొచ్చిండా, శ్రీహరి బయట అయినా కొత్త అయినా పాత అయినా అది పరిగణలోకి తీసుకోవడం లేదు. కానీ సీనియర్లందరూ గమనించాలే, వారికి ఒక బలమైన సంకేతం పంపించాలి. సీనియర్లందరికీ రేపు వీళ్ళందరికీ టికెట్లు ఇవ్వాల్సి వస్తుంది, వారి స్థానాలు కల్పించకుండా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఒక బలమైన సంకేతం ద్వారా వారిని అందరినీ కూడా మానసికంగా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో తెల్లవారే కడియం శ్రీహరి గారు టీఆర్ఎస్ పార్టీలో చేరిన రెండో రోజే ఆయనే ఈ సంస్థాగత పర్యవేక్షక కమిటీ చైర్మన్ అయి మరి జిల్లాల వారీగా అందరినీ పిలిచి సమీక్షలు నిర్వహించాడండి. మరి ఆయనే ఫలానా వ్యక్తి జిల్లాధ్యక్షుడా, ఆయనే నియోజకవర్గ ఇన్ఛార్జా, మండల ఇన్ఛార్జా, ఈయన స్థాయి ఏంటిది, ఈయన ఉద్యమ తీరుతెన్నులేంటి, ఉద్యమ స్ఫూర్తి ఏంటిదని అవగాహన రాని వ్యక్తితో మరి సమీక్షలు నిర్వహించి ఆయన ముందు మేము వెళ్ళి ఆ సమీక్షలలో ఆయనకు రిపోర్ట్ సబ్మిట్ చేయడం అంటే మీరు పార్టీ నుండి అంటే మీకు మిమ్మల్ని అందరినీ కట్ డౌన్ చేస్తున్నా, మిమ్మల్ని అందరినీ బయటికి పంపించేందుకు నేను ఆలోచిస్తున్నా, మీరు సంసిద్ధంగా అని మాకు ఎన్నడో సంకేతం ఇచ్చాడు. ఇలాంటి అనేక సంఘటనలు ఉన్నాయండి. అందుకే మరి కలిసి ఉన్నప్పుడే ఆయన మమ్మల్ని బయటికి పంపించే సంకేతం ఇచ్చిన కేసీఆర్ గారికి మరి వారితో కలిసి పనిచేసే సందర్భం ఇంకా రేపు ఉండే అవకాశం లేదు. కాబట్టి నేను పార్టీ నుంచి అంటే ఫైనల్ గా ఎస్ ఆర్ నో చెప్పండి. కాంగ్రెస్ లో చేరుతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. అంటే దిగ్విజయ్ కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది, వార్తలు వస్తున్నాయి. చేరుతున్నారా చేరట్లేదా, ఎప్పుడు చేరుతారు? వారితోటి సంప్రదింపులు మాత్రం జరిగినాయండి. ఓకే, పూర్తి స్థాయి నిర్ణయం జరగలే. ఒకవేళ పూర్తి స్థాయి నిర్ణయం జరిగి కాంగ్రెస్ పార్టీ మాకు ఆహ్వానిస్తే, కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించకపోతే నేను రాజకీయంగా అనేక సంవత్సరాల నుండి రాజకీయాలలో కొనసాగుతున్న వ్యక్తిని. గతంలో నేను ఎంపీని, ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ రాకముందే మరి రాజకీయాలలో ఉన్న వ్యక్తిగా నేను రేపు భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో కూడా రాజకీయాలలో ఉంటా. మరి పార్టీ ఏదైనా వ్యక్తిగా నేను రాజకీయాలలో కొనసాగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్త. చూస్తూనే ఉండండి TV9.